కరెక్ట్ కాదత్తయ్య. అక్క ప్రేమ ప్రేమ ప్రతిసారి మనం నమ్మిందే నిజం అవ్వదు. దాని వెనుక మనకు తెలియని నిజాలు చాలా ఉంటాయి. అదే కరెక్ట్ అని మొండిగా నువ్వు వాదిస్తే గొడవలే పెరుగుతాయి. ఎదుటి వాళ్ల మాట వింటే పరిష్కారం దొరుకుతుంది. అందుకే మీ అన్నయ్య అమూల్యని ప్రేమించాడా లేదా అమూల్య మీ అన్నయ్యని ముందుగా ప్రేమించిందా అనేది నేను నిరూపిస్తాను. ఒకసారి నా మాట వింటావా? సరే అక్క. దా. అసలు మేము ప్రేమించుకోవడానికి నువ్వే కారణమని మీ మావయ్యతో చెప్తా. దీనమ్మ జీవితం నా బతుకు కూడా ఈ బట్టలాగే తయారేసి వచ్చింది. ఎవరికి టైం వస్తే వాళ్ళు ఉతుకుతున్నారు ఆరెత్తున్నారు, ఉతుకుతున్నారు ఆరెత్తున్నారు. నా దరిద్రం తగులయ్యా. అమూల్యని విశ్వకి ట్రాప్ చేశాడన్న నిజం ఎలా బయట పెట్టాలి? ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో? వాళ్ళతో మాట్లాడటం కాదు, పోట్లాడుతున్నాను. అక్క అక్క నిన్నే అక్క. పిలుస్తుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎప్పుడు బల్లి నల్లి జలగా మిడతా అని పిలిచేవాళ్ళు. అంత ప్రేమగా అక్క అరటి తొక్క అని పిలిచేస్తే దిక్కులు చూడకుండా దిమ్మ తిరిగి బొమ్మ కనపడకుండా ఎలా ఉంటుందంట మరి? నువ్వు బాలే ఉన్నావు అక్క. మన మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన నువ్వు అక్కవి కాకుండా పోతావా? నేను చెల్లని కాకుండా పోతానా? అజ్ బాబోయ్, రోజు కుట్టే తేలు వచ్చేసి అక్క అష్టసిమ్మ ఆడదామా అని ప్రేమగా అడిగితే ఎట్టా డౌటింగ్ గా ఉంటుందో నీ ప్రేమ పిలిపెనుక కూడా నాకు ఏదో డౌటింగ్ కొడుతుంది మరి. డౌట్ లేదు గిఫ్ట్ లేదు అక్క, నీ నుంచి హెల్ప్ కావాలి. వాటు ఏటి నువ్వు నన్ను హెల్పింగ్ అడుగుతున్నావా? వాట్ ఇస్ దిస్ ప్రకృతి వైపరీత్యం? అవునక్క, ఒక పెద్ద విషయం గురించి ఎంత ఆలోచించినా సరే నా మట్టి బుర్రకి క్లారిటీ రావట్లేదు. నువ్వైతే ఈ విషయంలో కరెక్ట్ గా ఆలోచించగలవని. ఇలాంటి అంత చిక్కని విషయాల గురించి నువ్వు మాత్రమే పర్ఫెక్ట్ గా క్లారిటీ ఇవ్వగలవని నీ దగ్గరకు వచ్చాను. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా గుర్తించావు. కుసు కుసు. అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఈ ఇంట్లో అందరికంటే తెలివైన దాని పేరున్న నర్మదే నా దగ్గరికొచ్చి సలహా అడిగిందంటే తనకంటే నేనే తెలివైన దాన్ని అనేసి పొప్పేసుకుంది. వల్లి, నువ్వు మామూలు దానివి కాదే, నువ్వు తురుమే. నన్నదా మనలవన్నమాట. నిజంగా నాలో అంటుందంటవా? అయ్యో అక్క, నీ గురించి నీకు తెలీదు. చక్రం తిప్పడంలో నువ్వు శ్రీకృష్ణుడివి. బాణం వేయటంలో అర్జునుడివి. అసలు నువ్వు దృష్టి పెడితే ఈ దేశాన్ని వెళ్తావు తెలుసా? కుక్క కంటే తోక పెద్దది అన్నట్టు నాలో ఇంత ఉందని ఎన్ని రోజులు నాకే తెలియదు. ఇంతకీ నేను నీకు ఏ విధంగా సహాయపడగలమా? ఏం లేదక్క, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది. నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఎవరో ఒక అతన్ని లవ్ చేసిందంట. వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోవటం, వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డం చాలా సహజం కదా. అయితే సరేలే, ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అంతే తప్ప నా అంతటి నేను ప్రేమించలేదు, నన్ను ప్రేమించకపోతే నాకు ఆ అమ్మాయిని ప్రేమించాల్సిన అవసరమే లేదు, అందుకని ఆస్తులు ఎక్కువ ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నాడంట.
అమ్మ దొంగ సచ్చినోడా, అంతకి తెగించి సచ్చాడా? అవునక్క. అసలు ఆ అమ్మాయే వాడిని ప్రేమించిందో లేకపోతే వాడే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదక్కా. హ, ఇంత చిన్న విషయానికి బుర్రలు బద్దలు కొట్టేసుకోవటం ఎందుకు? ఆ అమ్మాయిని అడిగితే మ్యాటర్ ఫుల్గా బయటడిపోద్ది కదా. కానీ ఆ అమ్మాయి వాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది. దానివల్ల తనే ముందు వాడిని ప్రేమించాను అని చెప్తుంది. అందుకే ఇలాంటి విషయాల్లో నువ్వు చాకచక్యంతో ఆలోచించి చెప్పగలవని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు కరెక్ట్ మంచి దగ్గరికి వచ్చావు నర్మదా. ఇటువంటి విషయాలు మనకి సిటికేసినంత పోపెట్టేసినంత తేలిక. ఇది సేవలో పడే సీక్రెట్ కదా. ఆహా. చూడు, ఇట్లాంటి విషయాల్లో మనం అమ్మాయి వైపు నుంచి నిజం రాబట్టాలి తప్ప ఎంత ప్రయత్నించినా అబ్బాయి బయటపడ్డు. కానీ ఆ అమ్మాయి కూడా బయటపడడం లేదు కదా. ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు పేమని పేమతోనే కొట్టాలి. అదే ఇక్కడ మ్యాజిక్. పేమలో ఉన్న వాళ్ళని భయపెట్టి నిజం చెప్పమంటే ఎదురు తిరుగుతారు తప్ప నా సామిరంగా దెబ్బకి గుండెకి దెబ్బపడి నీళ్లు బయటకొచ్చేసినట్టుగా ఆ అమ్మాయి నోట్లో నుంచి నిజం గడగడగడగడా బయటకొచ్చేస్తుంది. అక్క నువ్వు నిజంగా సూపర్ అక్క, సూపర్ అంతే. ఏంటో ఇప్పటికైనా ఈ వల్లి గొప్పతనం నీకు తెలిసొచ్చింది, అది చాలు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జీతే రహో. ఒసే వల్లి, నీ తెలివితేటలు కూరలో కరివేపాకులాగా ఎందుకు పనికి రాకుండా పోయాయి? లేదంటే నీ బుర్రకి నువ్వు ఎక్కడో ఉండాల్సిందనివి. సభాష్ సభాష్. నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాం. అమూల్యకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అమూల్య, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? ఏమైంది? నా వల్ల ఇల్లంతా ఇలా నిర్మానుష్యంగా మారింది. మా నాన్న అందరూ బాధపడుతున్నారు. నాకు నా మీదే చాలా కోపంగా ఉందోదినా. పిచ్చి పిల్ల, బాధపడకు. ఊరుకో అమూల్య. చూడు, ప్రేమలో పెళ్లిళ్ల విషయాల్లో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కామన్. అన్ని నీ వల్లే అని నువ్వు మనసు పాడు చేసుకోకు. కాని మా అమ్మ నాన్న నా వల్లే ఇంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను వదినా. ఇప్పుడు అలాగే అంటారు. మెల్లగా వాళ్లే నీ ప్రేమను అర్థం చేసుకుంటారు, నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడకు. నాన్న నా ప్రేమను అర్థం చేసుకుంటాడా వదినా? ఎందుకు అర్థం చేసుకోరు? మేం ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగింది, కాని తర్వాత అర్థం చేసుకున్నారు కదా. అవునొదినా. నీ విషయంలో కూడా అంతే. కాకపోతే మావయ్య అత్తయ్య బాధపడుతుంది అందుకు కాదు. మరి మేం మా అమ్మాయిని సరిగ్గా పెంచట్లేదు అందుకని ఇలా జరిగింది. మా అమ్మాయి వెళ్లి శత్రువుల అబ్బాయిని ప్రేమించింది అని బాధపడుతున్నావు. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అమూల్య. నీ అంతటి నువ్వు వెళ్ళి విశ్వక్ని ప్రేమించావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మావయ్య అత్తయ్యల పెంపకం గురించి నాకు తెలుసు కదా. లేదొదినా, అసలు నేను విశ్వక్ వెంట పడలేదు, విశ్వక్తో మాట్లాడలేదు. తానే రోజు వెంట పడేవాడు, వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. ఏంటి, విశ్వక్కి నీ వెంట పడ్డా? అవునదినా, నేను అతని ముఖం కూడా చూసేదాన్ని కాదు. నాతో మాట్లాడొద్దని కూడా చెప్పాను. నేనెందుకు అలా చేస్తాను? నాన్నని బాధ పెట్టే పని నేనెప్పుడూ చేయనోదినా. అసలేం జరిగిందంటే, ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప మీ కుటుంబం మీద పగ గాని ప్రతీకారం గాని తీర్చుకోవాలన్న ఆలోచన అస్సలు లేదు. బాధపడకు అమూల్య. నాకు తెలుసు నువ్వు మంచి అమ్మాయివి, అలా చేయవు అని. ఇట్స్ ఓకే. ఇప్పుడు జరిగినవన్నీ తలుచుకుని బాధపడ్డం ఎందుకు? వదిలే. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. వదినా, నాన్న మళ్ళీ నాతో మంచిగా మాట్లాడతారా? అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుందా?
నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటారా వదినా? అన్నీ జరుగుతాయి. మరి మన గొడవలో నువ్వే విశ్వక్ని ప్రేమించావని ఎందుకు అబద్ధం చెప్పావు? అది అది భయపడకు, చెప్ప అమూల్య. నువ్వు విశ్వక్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పావు? విశ్వకే చెప్పమన్నాడు వదినా. నువ్వు ధీరజ్ని ప్రేమించినట్టు అమూల్య నన్ను ప్రేమిస్తుంది. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటుందంట, లేదంటే ప్రాణాలు తీసుకుంటుందంట. నేను ప్రేమించానని చెప్తే గొడవలు రావు అన్నాడు. నిజం చెప్తే పెద్ద గొడవలు అవుతాయి అన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద గొడవలు జరిగాయి. ఏం పర్లేదు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం కాదు, అమూల్య మా అన్నయ్యని ప్రేమిస్తుంది. అమూల్యకి మాయ మాటలు చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని తీసుకొచ్చాడు వీణ్ణి. అక్క, ఇంకోసారి మా అన్నయ్య మీద చెయ్యెత్తా ఉంటే బాగా చెప్తున్నాను. తప్పు అమూల్యదైనప్పుడు, మా అన్నయ్యకి ఏ పాపం తెలియనప్పుడు మీరు మా అన్నయ్యని అన్యాయంగా కొడుతుంటే మాట్లాడకుండా అడ్డుకోకుండా ఎలా ఉంటాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మావయ్య, మీరు నమ్మలేకపోయినా మీకు కోపం వచ్చినా తప్పు అమూల్యదే. అసలు నేను విశ్వక్ వెంట పడలేదు, విశ్వక్తో మాట్లాడలేదు. తానే రోజు వెంట పడేవాడు, వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. భాగ్యం నా మనసును ఇడ్లీ ముక్కలా తుంచేసి కారప్పొళ్ళో అద్దుకు తినేసిన కొంటె అయస్కాంతం. ఎంత ఫ్రెష్ ఇడ్లీ అయినా సరే ఏదో ఒక రోజు పులుసుపోక తప్పదు. ఎంత పెద్ద గొప్ప అందగత్తైనా ఏదో ఒక రోజు ఆంటీ అవక తప్పదు. కానీ నీ అందం ఏంటి? అప్పుడే వాయి తీసిన ఇడ్లీలాగా రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుకొని వెచ్చని కోరిక రగిలిందిలే. తింటే కదలలేవు, కూసుంటే లేగలేవు. ఎట్టంటే ఆడికి మాత్రం ఏం తక్కువ లేదు. ఆ ఫోన్ ఎవరో చూడు. పూర్తిగా కళాపోషణ లేకుండా పోతుంది. ఈ కవి హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఫోన్ చూడు. అమ్మడు ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్ చెయ్యి. అమ్మడా, నాన్నయ్, నన్ను అర్జెంటుగా పొగుడు. నేను పోగండమ్మా. ఇప్పుడే పొగిడితే మీ అమ్మ నన్ను తిట్టింది. అమ్మడో చెప్పు. అమ్మాయి, ఒకసారి నువ్వు నన్ను సభాష్ వల్లి సభాష్ అని పొగడవే. ఎందుకే? వల్లి, నువ్వు జాజిమలిలా సుకుమారివి కాదే. నువ్వొక తురుము, ఒక మెరుపు, ఒక కత్తి, ఒక పిడుగు అని పొగడవే. తానే పాట పాడి తానే సబాష్ సబాష్ అని పొగుడుకున్నట్టుగా పొద్దున్నే ఈ పొగడతల కార్యక్రమం ఏంటే బాబా? అమ్మోయ్, నువ్వు నన్ను ఎప్పుడు అమ్ముడు, నువ్వు ఒట్టి నాలుగలేని అమ్మాయికురాలివి, బుర్రలేని తింగర్దానివని అంటుంటావు కదా. కాని నువ్వు పాదరసం కంటే పదునైనా బుర్రున్న కూతుర్ని కన్నావే బాబా. నీ కూతురుది మామూలు బ్రెయిన్ కాదే, బుల్లెట్ బుల్లెట్ ట్రైన్. అవునే బాబా, నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అవి రెండు విషయాలు. ఒకటి, ఎట్టాంటి పనసకాయలాంటి మొగుడు దొరికాడని. 2, బుర్ర ఎదగను కూతుర్ని కన్నానని. అమ్మోయ్, నేను ఎంత తెలివైన దాన్నో మహామహా మేధావులే నా దగ్గరికొచ్చి నన్ను సలహాలు అడుగుతున్నారని తెలితే నువ్వు ఎంటనే నాకు సన్మాన సభ ఇట్టి చేస్తావే బాబా. ఏటి, మహా మేధావులు నీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారా? బ్యాంక్ వచ్చేసి ఏటీఎం నప్పడినట్టు ఆ నర్మద వచ్చేసి నన్ను సలహా అడిగేసిందే బాబా. అది నా కూతురు. ఇడ్లీ బిడ్డ. ఉండు. ఏంటి, ఆ నర్మదా నిన్ను సలహా అడిగిందా? ఏ విషయం గురించే? అబ్బా, చెప్తానుండమ్మా.
కంగారుని. ఆ నర్మద నన్ను ఏమని పొగిడిందో తెలుసా? అక్క, నువ్వు మామూలు తెలివైన దానివి కాదు, సమయస్ఫూర్తిలో సకార్యంలో కృష్ణ పరమాత్ముడివి, వ్యూహంలో అర్జునుడివి అంది. ఓసే ఓసే నీ తెంగర ముఖానికి అంతంత భారీ డైలాగులు చూటావో గాని ఆ పిల్ల నిన్నట్ట పొగిడిందంటే ఏదో గూడు పుటాని ఉందని అర్థం అవుతుంది. ముందా నర్మదా నిన్నేం సలహా అడిగిందో అది చెప్తావు. ఆ, ఏమని అడిగిందంటే, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఎవరో ఒక అతన్ని లవ్ చేసిందంట. "హా, అసలు ఆ అమ్మాయే వాడిని ప్రేమించిందో లేకపోతే వాడే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదక్క. అది అమ్మాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుని బీభత్సమైన తెలివితేట నుండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఆ నర్మద నన్ను సలహా అడిగిందంటే ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ కూతురు ఎంత తెలివైందో? నీ బొందే ఓసే తెంగర ముఖం దానా, ఓసే పిచ్చి ముఖం దానా. అమూల్య ప్రేమ ఇష్యూ తెలుసుకోవడం కోసం ఫ్రెండ్ అని వంకెట్టేసుకుని ఆ నర్మద నిన్ను బోల్తా కొట్టించేసిందే. అచ్చే బాబోయ్, నర్మద నన్ను సలహా అడగటం వెనుక ఇంత సునామీ ఉందా? మరి లేకపోతే కరేపాకి ఏపాకి తేడా తెలియని నిన్ను చక్రం తిప్పే శ్రీకృష్ణుడివి, బాణం వేసే అర్జునుడు అని పొగిడితే ఎట్టా నమ్మి సచ్చవే తెంగరదాన. ఛు! స్వయంగా నర్మద లాంటి మేధావి నన్ను పొగిడేసేసరికి నిజంగా నాలో అన్ని తెలివితేటలున్నాయేమో అనుకున్నానమ్మా. మన కోడి బుర్ర గురించి తెలుసుకోడా అలా ఎలా అనుకుని చచ్చవే బుర్ర తక్కువదాన. ఇప్పుడు ఆ అమూల్య విశ్వగాడే ముందు తను ప్రేమించాడని చెప్తే కొంపలు అంటుకుపోతాయి.